కొన్నిసార్లు వెళ్తే తిట్టేది. మనం దేవునికి ఎప్పుడు ప్రేయర్ చేయాలి అంటే, మనం అంశాలన్నీ అయిపోయినాయి, దేని గురించి ప్రేయర్ చేయాలంటే మనకి సంఘం ఉంది, సహవాసం ఉంది, దాని గురించి ప్రేయర్ చేయమని చెప్పేది. ముఖ్యంగా మన కుటుంబం అంతా ఏకంగా ఉండాలని చెప్పేది. దాని గురించి ప్రేయర్ చేయమన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను రోజు నా డైలీ పోర్షన్లో ప్రేయర్ చేస్తాను. సంఘం సమకూర్చబడాలని చాలాసార్లు చెప్పేది. రీసెంట్గా 2 months బ్యాక్ నేను హాస్టల్కి వెళ్ళినప్పుడు ప్రేయర్ చేసి పంపించింది. నాకు కల వచ్చింది, అమ్మ కింద పడ్డట్టు. సెకండ్ సాటర్డే వచ్చిందని కాల్ చేసినాను. అయితే అమ్మ నిజంగా కింద పడిందని చెప్పేది. దాని తర్వాత చాలా ఏడుపు వచ్చింది. ఎందుకు ఏమైనా జరుగుతుందని ప్రేయర్ చేశాను. దాని తర్వాత నిన్న సండే 10-20 members కూడుకున్నాము. ప్రేయర్ చేస్తే నీవు బ్రతుకుతున్నాడు అన్ని కృపాక్షేమంలో నీ వెంట వచ్చిందని వాక్యం చెప్పారు. అప్పుడు మనం ఎన్ని రోజులు బతుకుతున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, మన సాక్ష్యం ఏంటి అని చెప్పింది. అప్పుడు కలవరం అనిపించింది కొంచెం. అక్క వాళ్ళకి చెప్పిన నాన్నమ్మ గురించి ప్రేయర్ చేయండి అక్క అంటే అందరూ కలిసి ప్రేయర్ చేస్తున్నాం. ఈరోజు మార్నింగ్ డైలీ కోచింగ్ చదివేటప్పుడు ప్రిన్సిపల్ మేడం పిలిచి ఇంట్లో పరిస్థితులు బాగాలేవంటే మళ్ళీ వచ్చి ప్రేయర్ చేసుకున్నాం. ఈరోజు బైబిల్ చదివితే సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. చదువుకుంటూ 10 chapters కంప్లీట్ చేసాం. నీ పుట్టగల సమాధిలో చూచెదమని వచ్చింది. ఎస్కేఎల్ 30 chapter భయమైంది. మళ్ళీ ప్రేయర్ చేసుకున్నాం. నీ చిత్తం ప్రకారం నడిపించు దేవా అని ప్రేయర్ చేసుకున్నాం. ఇప్పుడు నాకు నిరీక్షణ ఉంది. నిరీక్షణ లేని ఇతరుల ఏడవకండి అని దేవుడు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఇందాక బండి పైన వచ్చేటప్పుడు ఎవ్రీథింగ్స్ గివ్ థ్యాంక్స్ అని ఫోన్ పైన ఉన్న వాక్యం కనిపించింది. దేవునికి థ్యాంక్స్ గివింగ్ చెప్పిన. అమ్మని తీసుకున్నావు దేవా, వందనాలు, విడవబడిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని చెప్పిన. నన్ను ఆత్మీయంగా చాలా పెంచుకు వచ్చింది. ప్రార్థన జీవితం అంటే ఏంటో నాకు చెప్పింది. భక్సింగ్ తాత సాక్ష్యం ఊరికి ఎక్స్ప్లెయిన్ చేసేది. విద్యార్థికి పిలిచి వాక్యం చెప్పేది. వాక్యం చెప్పడం నేర్చుకోవాలమ్మా, బైబిల్ చదువుకోవాలి అని చెప్పేది. బైబిల్ చదవడం రాకపోతే నాతో చదివిపించుకొని విని ఎక్స్ప్లెయిన్ చేసేది. ఊరికి పిలిచి అన్నం పెట్టేది. బాగోదు, నేను చూస్తే మా పప్పే గుర్తుకొస్తుంది అనేది. పెద్దక్క వాళ్ళ ఇంటికి వెళ్దామని ఊరికి అనేది. అందరూ కలిసి ఉండాలని, అందరినీ కలిసి చూడాలనుకుంది. ఇంతవరకు నేను దానికోసమే ప్రేయర్ చేశాను. ఇప్పుడు కూడా నేను ప్రేయర్ చేస్తాను మా నాన్నమ్మ కోరిక తీయడానికి. అందరినీ కలిసి చూడాలనుకుంది. నన్ను ఆత్మీయంగా చాలా పెంచింది. సంఘంలో నన్ను స్థిరంగా ఉంచింది. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి.